మహాలక్ష్మి జీ అని ఈరోజు మనకైతే ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చే పథకానికి అత్యధికంగా 92.23 లక్షల అర్జీలని ఈరోజు మనకైతే రావడం జరిగింది. 500కే గ్యాస్ సిలిండర్లకు 91.49 లక్షల మంది తుది దశకు చేరిన ఆన్లైన్ నమోదు. మహాలక్ష్మి పథకానికి దరఖాస్తులు వచ్చాయి. మహిళకు 2,500 ఇచ్చే ఈ పథకాన్ని ఎక్కువ మంది చేకొట్టారు. ఆ తర్వాత 500 గ్యాస్ సిలిండర్లు, ఇందిరా మిల్లుకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. అభయహస్త గ్యారెంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలకు అర్జీల అవకాశం కల్పించగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. అందిన అర్జీల్లో దరఖాస్తులకు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఆన్లైన్లో నమోదు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. జిల్లాల వారీగా అప్లోడ్ అయిన దరఖాస్తులను పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్లో అత్యధికంగా 18.97 లక్షలు ఉన్నాయి. అత్యల్పంగా జయశంకర్, భూపాలపల్లి. ఒక్కో దరఖాస్తు ఫారంలో తమ అర్హతలను బట్టి పలు పథకాల అభ్యర్థులు అయితే చూస్ చేసుకున్నారు. సో మహాలక్ష్మి పథకానికి చాలామంది అయితే అప్లై చేసుకున్నట్టయితే సమాచారం రావింది. ఇక్కడ చూడొచ్చు మీరు, మహాలక్ష్మికి గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల విద్యుత్, అలానే రైతు భరోసా కౌలు రైతులకి, రైతు కూలీలు, ఉద్యమామరుల కుటుంబాలు, 200 గజాల స్థలం, ఉద్యమకాలు 250 గజాలు, దివ్యాంగుల పింఛన్లు, ఇతర పింఛన్లని ఇలా జిల్లాల వారీగా మనకి కొన్ని ఎక్కడ ఎంత వరకున్నారో కూడా తెలవడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా మహాలక్ష్మి పథకానికి చాలా వరకు అయితే అప్లై చేసుకున్నట్టు సమాచారం. మరి ఈ యొక్క ప్రక్రియ అనేది తుది దశకు చేరినట్టు సమాచారం. మరి దావోస్ నుంచి రేవంత్ రెడ్డి రాగానే దీనిపై ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేసే ఛాన్స్ ఉన్నట్టయితే కనిపిస్తుంది. మీలో ఎంతమంది ఏ పథకానికి అప్లై చేసుకున్నారు వారైతే కింద మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.